నడుస్తున్నప్పుడు మన గుండె కూడా ఎంతో అలజడికి ఇదవుతుంది. ఎందుకంటారేమో, నడుస్తున్నాడన్న ఆనందం, పడిపోతాడేమోనన్న భయం, దెబ్బ తగులుద్దేమోనన్న బాధ, ఇన్నీ కలిపిన సంతోషం అన్నమాట. కల్చర్ని బట్టి మారిపోతున్నారు, తప్పటడుగులు వేస్తున్నారు, ఒక్కోసారి తల్లకిందులు అయిపోతున్నారు జీవితం. హలో మై ఫ్రెండ్స్, ఈరోజు మనం నడక గురించి మాట్లాడుకుందాం. అది మన జీవితంలో ముఖ్యమైన విషయం. నడకంటే వయసును బట్టి ఉంటుంది. అదే విషయం మనం మాట్లాడుకుందాం. ఇది వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇకపోతే నడక అంటే మన పిల్లల్ని చిన్న వయసులో సంవత్సరానికి వాళ్ళు అడుగులు వేస్తున్నప్పుడు ఆ నడకని మనం ఎంతో ఆనందంగా చూస్తాం. వాళ్ళు నడుస్తున్నప్పుడు మన గుండె కూడా ఎంతో అలజడికి ఇదవుతుంది. ఎందుకంటారేమో, నడుస్తున్నాడన్న ఆనందం, పడిపోతాడేమోనన్న భయం, దెబ్బ తగులుద్దేమోనన్న బాధ, ఇన్నీ కలిపిన సంతోషం అన్నమాట. కాబట్టి ఒక్క అడుగే ప్రారంభం అంటున్నారు. ఒక్క అడుగే ప్రారంభం, కానీ ఆ ఒక్క అడుగుని కూడా మనం ఎలా వేయాలి అంటే చాలా జాగ్రత్తగా వేయాలి. వేసే అడుగు తప్పుదోవలోకి వెళ్ళకూడదు, బురదలో పడకూడదు, జారిపోకూడదు. ఆ నడకలో అడుగులో మనం ఉండాలి అంటే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నాళ్ళ కాడ నుంచి పెద్దాళ్ళ వరకు ఈ విషయంలో వీళ్ళు వాళ్ళని ఉండదు. ఆ నడక నడిచేటప్పుడు మనం దృష్టిని కింద పెట్టి మనం వేసే అడుగు ఎలా పడుతుంది అనేది కూడా ఆలోచించుకొని అడుగు వేయాలి. అలా అడుగు వేసినప్పుడు మన అడుగు నిలబడిపోతుంది. అదే ఏమాత్రం తేడా వచ్చినా ఇబ్బంది పడతాం. చిన్నపిల్లలు అడుగులేస్తారు, పడతాలేస్తా నేర్చుకుంటారు. వాళ్ళు పడుతున్నా కూడా మేము నడిచామన్న సంతోషంతో మళ్ళీ మళ్ళీ లేచి పడుతూ ఉంటారు. ఆ వయసులో అదొక ముచ్చటగా అనిపిస్తుంది మనకి. ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారనుకోండి, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఒక వయసుకు వచ్చారనుకోండి, అప్పుడు వాళ్ళ నడకని వాళ్ళకన్నా కూడా తల్లిదండ్రులు జాగ్రత్తగా పరీక్షించాలి. ఎందుకంటారేమో, వాళ్ళు ఏ అడుగు ఎటు వేస్తారు, తప్పేస్తారా, దారి తప్పుతారా, ఇన్ని ఆలోచించుకొని వాళ్ళని కాపాడుకోవాలి. పిల్లలదేముంది, పిల్లలకి తెలియదు. ఇలా వెళితే ఇది జరుగుద్ది అనే ఆలోచన రాదు. మనం వెళుతున్నాం, అది తప్ప ఒప్ప అనేది ఆలోచించరు. కాబట్టి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా వాళ్ళని ఆ వయసులో కాపాడుకోవాలి. అడుగు తడబడనీయకూడదు, అడుగు జారనీయకూడదు. నడక సాఫీగా సాగేట్టుగా వాళ్ళని నడిపించాలి. ఇకపోతే బిజినెస్లు ఉన్నాయి. బిజినెస్లు అయినా మనం నడిచే నడకలోనే ఉంటుంది.
వ్యాపారం జరుగుతుంది అంటే జరుగుతుంది. నువ్వు ఆ దారిలో కరెక్ట్‌గా వెళ్ళు. అలా కాకుండా వాడు తక్కువకి తెచ్చి ఎక్కువ కొనుక్కుంటున్నాడు అని, లేదు మనం వాడికన్నా ఓ రూపాయి తక్కువ అమ్మితే ఎక్కువ అమ్ముతామని ఇలాంటి నడకలు నడవద్దు. చక్కగా మన బిజినెస్‌ని మనం చేసుకుందాం. మన దారిన మనం వెళ్ళిపోదాం. అలా ఉండాలి. ఇంకా వచ్చి పెద్దవాళ్ళైనాక ఇవాళ రేపు పెద్దవాళ్ళు కూడా దారి తప్పుతున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న కల్చర్‌ని బట్టి మారిపోతున్నారు. తప్పటడుగులు వేస్తున్నారు. ఒక్కోసారి తల్లకిందులైపోతున్నారు జీవితం. అలా ఏటికి బానిసలవ్వకుండా ముందుకు కానీ ఇంకా దేనికి కూడా బానిసలవ్వద్దు. నడవ నడ నడవటంలో ఉన్న విధానం తెలుసుకోండి. ఎప్పుడైతే దారి తప్పి నడుస్తారో మీరు చాలా ఇబ్బందులు పడతారు. మన జీవితాలే కాదు, మన పిల్లల జీవితాలు కూడా దారి తప్పుతాయి. బాధపడాలి. వయసు మళ్ళినాక వచ్చి వాళ్ళకి మూడో కాలు అంటే కర్ర కావాలి. ఆ కర్ర గట్టిగా ఉండాలి. సపోర్టు గట్టిగా ఉండాలి. నడిచేటప్పుడు వాళ్ళకి సపోర్టు గట్టిగా లేకపోయిందనుకోండి, కర్ర ఎరగటమో జారటమో జరుగుతుంది. కాబట్టి నడకకి అన్ని విధాలా మనం పట్టుదలగా గట్టిగా కాలుని నేలకు సపోర్ట్ చేసి ధైర్యంగా అడుగేయాలి. అంతేగాని ఎలా పడితే అలా వెళ్ళిపోదాం, నడుద్దాం, ముళ్ళ కంచెలా ఇవి అని కాదు. అన్నిటినీ ఎప్పుడైతే మనం ఇప్పుడు ముళ్ళ కంచెని దాటాలంటే మనం అటో ఇటో పక్కకు పోయో దాటుతాం. అలా పక్కకు పోవచ్చు. అదే మనం వేరే అలవాట్లతోనో ఆలోచనతోనో పక్కకు వెళ్ళొద్దు. నడకని జాగ్రత్తగా నడుద్దాం. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏదన్నా చెప్పలేదనుకుంటే దాని గురించి మీరు చెప్పండి. ఇంకోసారి దాన్ని నేను సరి చేసుకుంటాను. కామెంట్ చేయండి. ఓకే.